హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవీ నవరాత్రుల సందర్భంగా మనం 8వ రోజుకి వచ్చేసామండి. ఆశ్వీజ శుద్ధ సప్తమి తిథి. అమ్మవారు సరస్వతీదేవి అలంకరణతో మనకి దర్శనమిస్తారండి. ఇక అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు. అలాగే అమ్మవారికి నివేదనగా మనం దద్దోజనం నివేదన చేయాలండి. అలాగే వడపప్పు పానకం కూడా నివేదన చేయాలి. మరి ఇక సరస్వతీదేవి ఎలా ఆవిర్భవించింది, ఆవిడ శక్తిపీఠం ఎక్కడున్నది అనే విశేషాల్లోకి వెళ్ళిపోదామా? సరస్వతీదేవి ఆవిర్భావం ప్రకారం బ్రహ్మదేవుడి శబ్దానికి అర్థం ఉండాలనే తలంపుతో తన కమండలంలోని మంత్రజలాన్ని ప్రకృతిపై చల్లినప్పుడు వీణాధారి అయిన సరస్వతీదేవి జన్మించిందంటండి. ఆమె వీణానాదంతో చెట్లకు చిగురు తొడిగి భూమికి జీవం పోసి సంస్కృతి మరియు జ్ఞానానికి ప్రతీకగా నిలిచింది. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు తనకు ఉన్న జ్ఞానాన్ని, వాక్శక్తిని సృష్టించాలనే ఆలోచన వచ్చింది. దీనికి ప్రతిస్పందనగా బ్రహ్మదేవుడు తన కమండలంలోని ఉన్న మంత్రజలాన్ని భూమిపై చల్లాడు. ఆ నీటి చుక్కలు పడిన చోట వీణను ధరించిన సరస్వతీదేవి జన్మించిందండి. అప్పటి నుంచి సరస్వతీదేవి జ్ఞానం, విద్య, కళలు మరియు వాక్శక్తికి అధిదేవతగా మారింది. ఆమె మేధస్సు మరియు వివేకానికి ప్రతీకగా నిలిచిందండి. ఇది సరస్వతీదేవి ఆవిర్భావం గురించి విన్నారు కదా. ఇక అమ్మవారి శక్తిపీఠం, దాని విశేషాలు ఏంటో చూద్దామా? భారతదేశంలోని శారదాపీఠం కర్ణాటకలోని శృంగేరిలో ఉందండి. ఇక్కడది శంకరాచార్యులు దక్షిణ దిశలో నెలకొల్పిన మా శారదాంబకు అంకితం చేసిన మఠాన్ని స్థాపించారు. ఈ పీఠం పశ్చిమ కనుమలలో తుంగా నది ఒడ్డున ఉన్నది. ఈ పీఠం కర్ణాటకలోని చిక్కుమగళూరు జిల్లాలో ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 ప్రధాన మఠాల్లో ఇదొకటి. అలాగే ఇది దక్షిణ భారతదేశంలో స్థాపించబడింది. శృంగేరి మఠంలో శివుడికి అంకితం చేసిన విద్యాశంకరాలయం, అలాగే సరస్వతీదేవికి అంకితం చేసిన శారదాంబ ఆలయం ఉన్నాయి. శృంగేరి శారదాపీఠం హిందూ ధర్మానికి, ముఖ్యంగా దైవ మరియు స్మార్త సాంప్రదాయాలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇదండి సరస్వతీదేవి యొక్క శక్తిపీఠం, అదే శారదాపీఠం. తెలుసుకున్నాం కదండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.